లక్ష్మయ్య గారి సేవా కార్యక్రమాలు నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నానండి. చాలా బాగా నచ్చాయి నాకు. కాకపోతే ఏంటి అంటే మన ఆర్యవైశ్య సంఘంలో కూడా బలహీనులు బా బ తక్కువ ఎక్కువ అని చూడడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కానీ మన కమ్యూనిటీలోనే ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనిషిని మనిషిలాగా గుర్తించండి. ఒక ఓటు హక్కును మేము వినియోగించుకోవాలి అని అంటే పలానా క్యాండిడేట్కు ఎంతవరకు వర్తుందనేది మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి లక్ష్మయ్య గారి సేవా కార్యక్రమాలు బాగా నచ్చాయి మాకు. కాకపోతే మన కమ్యూనిటీలో డబ్బున్న వాడిని ఒక తీరుగా, డబ్బు లేని వాడిని ఒక తీరుగా చూస్తున్నారు. అది కనుక మీరు సరిదిద్దుకున్నట్టయితే మన సూర్యాపేట పట్టణం అనేది చాలా అభివృద్ధిలోకి వస్తుందండి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీరు సేవా కార్యక్రమాలు చేశారంటే ఈ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నా కోరిక అండి. కష్టకాలం నుంచి కూడా ఆదుకున్న మనిషి, పరమయుల సేవకు అని చెప్పి వాసవి క్లబ్లన్నీ అంగీకరించి తీసుకున్న మనిషి, సేవ చేసింది కాబట్టే ఇచ్చారు కదా, మనం దాన్ని ఇన్ని సంవత్సరాల సేవను ఊరికే పోనీయలేం కదా, ఇంకా వినియోగించుకుందాం. ఆ ఉత్సాహం తనకుంది, మనకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నంత వరకు లక్ష్మణకు గట్టిగా ఓట్లు వేయించేసి గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మయ్య గారి సేవా కార్యక్రమాలు నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నానండి. చాలా బాగా నచ్చాయి నాకు. కాకపోతే ఏంటి అంటే మన ఆర్యవైశ్య సంఘంలో కూడా బలహీనులు తక్కువ ఎక్కువ అని చూడడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కానీ మన కమ్యూనిటీలోనే ఇటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనిషిని మనిషిలాగా గుర్తించండి. ఒక ఓటు హక్కును మేము వినియోగించుకోవాలి అని అంటే పలానా క్యాండిడేట్కు ఎంతవరకు వర్తుందనేది మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి లక్ష్మయ్య గారి సేవా కార్యక్రమాలు బాగా నచ్చాయి మాకు. కాకపోతే మన కమ్యూనిటీలో డబ్బున్న వాడిని ఒక తీరుగా, డబ్బు లేని వాడిని ఒక తీరుగా చూస్తున్నారు. అది కనుక మీరు సరిదిద్దుకున్నట్టయితే మన సూర్యాపేట పట్టణం అనేది చాలా అభివృద్ధిలోకి వస్తుందండి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీరు సేవా కార్యక్రమాలు చేశారంటే ఈ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నా కోరిక అండి. కష్టకాలం నుంచి కూడా ఆదుకున్న మనిషి, పరమయుల సేవకు అని చెప్పి వాసవి క్లబ్లన్నీ అంగీకరించి తీసుకున్న మనిషి, సేవ చేసింది కాబట్టే ఇచ్చారు కదా, మనం దాన్ని ఇన్ని సంవత్సరాల సేవను ఊరికే పోనీయలేం కదా, ఇంకా వినియోగించుకుందాం. ఆ ఉత్సాహం తనకుంది, మనకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నంత వరకు లక్ష్మణకు గట్టిగా ఓట్లు వేయించేసి గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం.